హాయ్ అండి, వెల్కమ్ టు మా ఛానల్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు సండే స్పెషల్ అండి. ఇదిగోండి మా ఇంట్లో అయితే రొయ్యలు తెచ్చారు. రొయ్యలు బిర్యానీ చేయమన్నారండి. ఇదిగోండి రొయ్యలు అయితే కడిగేసి శుభ్రంగా ఇలా వేపుతున్నానండి. నేనైతే ఇదిగోండి పసుపు ఉప్పు వేసానండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, కొంచెం నూనె వేసానండి. వాటర్ అంతా అయ్యేదాకా, వాటర్ అంతా అయిపోయిన వాటిలో ఉన్న వాటర్ అంతా అయిపోయిన తర్వాత నూనె వేసానండి. ఇదిగోండి ఇప్పుడైతే కారం వేస్తానండి. ముందు వేపేసుకుని అయితే పక్కన పెట్టుకుంటానండి. అప్పుడు బిర్యానీకి సంబంధించినవి వేపుతానండి. అప్పుడు కూడా తీస్తానండి వీడియో అయితే. అదిగోండి కారం అయితే వేసానండి, కొంచెం 2 స్పూన్లు అయితే వేసానండి నేను. ఇదిగోండి అయితే ఎగిపోయినాయి అండి. ఇప్పుడైతే కట్టేస్తున్నానండి రొయ్యలు అయితే. ఇప్పుడు బిర్యానీకి అయితే ప్రిపేర్ చేసుకుంటానండి. ఇప్పుడు ఉల్లిగడ్డలు అవి కోసుకుంటానండి. ఇప్పుడైతే అవి కూడా చూపిస్తానండి మీకు, ఓకేనండి. ఇవ్వండి రొయ్యల బిర్యానీకి సరిపడా ఇవ్వండి బిర్యానీ ఆకండి, చెక్క, మొగ్గలండి ఇవి. ఇదేమో బిర్యానీ పువ్వు అండి. ఇవో బిర్యానీ 4 అండి మిరియాలు. ఇవేమో బిర్యానీది మొగ్గ అండి. ఇవేమో లాలిక్కాయలండి. ఇదిగోండి పువ్వు అండి, ఇది అనాస పువ్వు అంటారు కదా. ఇది కూడా పువ్వే, ఇది కూడా పువ్వు. ఇదేమో బిర్యానీ ఆకండి. ఇవి అయితే బిర్యానీలోకి వేసేయండి. ఇప్పుడైతే ఇవ్వండి ఇవేమో ఉల్లిపాయ కోసానండి, ఒకటి 4 పచ్చిమిరపకాయలు, 3 పచ్చిమిరపకాయలు కోసిందండి. మా అమ్మాయి కోసిందండి కానీ అది తెలియదు. ఇవ్వండి టమాటా అండి, 2 టమాటాలు అండి, పుదీనా కొత్తిమీర అండి. రొయ్యల బిర్యానీకి అండి ఇది. ఇప్పుడు వేపుతానండి, చూపిస్తాను వేపి. అదిగోండి గిన్నె అయితే పెట్టుకున్నానండి బిర్యానీకి. అందులో నూనె వేసి కొద్దిగా నెయ్యి వేసామండి. నెయ్యి అయితే అదిగోండి కాలుతుంది. అదండి లవ మొగ్గలండి. నాలుగేళ్ళు లవంగ, మిరియాలండి, పువ్వు, అనసకాయ అండి. అదే దాన్ని పొడిగా ఉంటుంది. బిర్యానీ ఆకండి. టేస్టీ సోడా వేసామండి కొంచెం. బదిలిందా సజీరా అండి. అది కొంచెం జీరా వేసిందండి. అదండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అయితే వేస్తుందండి. ఇదేనండి కొత్తిమీర, టమాటాలు అదండి లాస్ట్లో బిర్యానీ టమాటాలు. అని చెట్టు ఎట్టలేకపోతే ఇంట్లో అదిగోండి టమాటాలు అయితే వేస్తున్నామండి. వేసుకున్నాము అయితే టమాటాలు వేస్తున్నాము. అదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తారు 1 స్పూను. అదిగోండి ఇప్పుడైతే రొయ్యలు వేస్తున్నామండి అందులో.
అయ్యండి రైలోకి వేసామండి. ఇప్పుడు కొంచెం వేగనిచ్చి అప్పుడు రైస్ వేస్తానండి. వాటర్ వేస్తానండి. అయ్యండి 2 గ్లాసులు బియ్యం అండి. అయితే కడిగేసి ఉంచానండి. అయితే అవన్నీ బియ్యం అయితే 2 గ్లాసులు అండి. అవి అయితే అదిగండి ఇప్పుడు అందులో వేస్తుందండి. దగ్గరికి గ్యాస్ నుంచి అదండి బియ్యం అయితే వేసామండి. ఇంకా వాటర్ వెళ్ళదండి. బియ్యం వాటితో కొంచెం సేపు వేగనిద్దామని సాగామండి. అదండి అదండి ఈ వాటర్ అయితే వేస్తామండి. 1 గ్లాసుకి 2 గ్లాసులు కదండి. 4 గ్లాసులు 2 గ్లాసులు బియ్యం పెట్టాను కదండి. 2 గ్లాసులకి 4 గ్లాసులు వేసానండి వాటర్ అయితేనే. ఇదిగోండి వాయిస్ చేంజ్ అయింది అనుకోకండి. మా మమ్మీ చేపల కూరలోకి ఉల్లిపాయలు కోసుకుంటుంది, అన్నిటి పంపింది. ఇది ఆల్మోస్ట్ కొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఇంకా సిమ్ మీద పెట్టేసుకోవాలి. మనము సిమ్ మీద మెల్లగా ఉడుకుతుంది. ఇవ్వండి ఇప్పుడు దీన్ని ఒకసారి తిప్పేసుకుని మొత్తం సిమ్ మీద పెట్టేస్తే సిమ్ మీద ఉడుకుతుంది అన్నమాట. ఇది ఓకేనా? అయ్యాక నేను మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, అయిపోయిందండి బిర్యానీ అయితే. రైలు కనపట్లేదు కానీ అన్నం కనపడుతుంది. రైలు కేజీ తీసుకొచ్చినట్టున్నారండి. పెద్దగా ఉన్నాయండి అవి అయితే. అదండి ఈ బిర్యానీ నేను మా ఊరు సైడ్ పెళ్ళిళ్ళు అంటే ఏదైనా ఫంక్షన్స్లోని వాటిలోని చూసాను. ఈ బిర్యానీ సేమ్ అలాగే వండింది మా మమ్మీ. మా మమ్మీ అంటే మా మమ్మీ కాదు, నేను కూడా వండాను. అదే బిర్యానీ అయితే రెడీ అండి. టేస్ట్ చేసి ఈరోజు మా ఇంట్లో 2 స్పెషల్స్ ఉన్నాయి. ఒకటేమో ప్రాన్స్ బిర్యానీ, ఇంకొకటి వచ్చి ఫిష్ కర్రీ. ఫిష్ కర్రీలోకి వైట్ రైస్ వండుకున్నాము. ఇదిగోండి రొయ్యలు. నాకు రొయ్యలు ఇష్టం లేదు కానీ బిర్యానీ ఇష్టం, బిర్యానీ తింటాను. ఓకేనండి. మా ఇంట్లో అయితే ఇదిగోండి ఇలా స్పెషల్ అండి. ఇది చేసి మరి మీ ఇంట్లో ఏం స్పెషల్లో మాకు కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. బాయ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.